హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. రోడ్డు మీద చనిపోయి పడిపోయి ఉన్న కుక్క పక్కన ఉన్న చాక్లెట్ కవర్ దగ్గర మొదలైన ఇన్వెస్టిగేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే స్వీట్ అల్బీస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక లేడీ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆవిడ కుక్క చనిపోయింది. అందులోనూ ఆ కుక్క దగ్గర మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు పోలీసులే. అందులోనూ మన కథలో హీరోయిన్ మొత్తం చూసి ఏమంటుందంటే, చూడు ఈ కుక్క చాక్లెట్ తిని చనిపోయిందని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఆ కుక్క ఓనర్ లేడీ ఉంది కదా, ఆవిడ ఏమంటుందంటే నా కుక్కను ఎవరో కావాలని చంపేశారు అని చెప్పేసి అంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం కుక్క చాక్లెట్ తింటే చనిపోతుంది కదా అని చెప్పేసి అంటుంది. దాంతో అసలు వీళ్ళిద్దరు ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటని చెప్పేసి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. అంటే ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఏంటంటే హీరో వాళ్ళ పై అధికారిని పిలిచి మీ డిపార్ట్మెంట్ లో బాగా భయస్థుడైన పోలీస్ ఎవరు అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే హీరోనే అని చెప్పేసి అంటాడు. మనోడు ఏంటంటే సార్ అసలు గన్ను ఇప్పటి వరకు పేల్చింది లేదు, ఏ క్రిమినల్ వెనకాల పరిగెత్తింది లేదు, ఏదో ఉన్నాడు అంతే అని చెప్పేసి అంటంతో డిపార్ట్మెంట్ చీఫ్ కూడా వీడే కరెక్ట్ అని చెప్పేసి మనోడికి పోస్ట్ అయిందని చెప్పేసి ఒక చోటకు పంపిస్తాడు. కట్ చేస్తే అదేదో కాదు, ఒక షాపింగ్ మాల్ పార్కింగ్ లాట్ లో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు ఒక వెహికల్ లో కూర్చొని క్రిమినల్ గాన్ని ఫాలో చేస్తూ ఉంటారు అనమాట. అందులోనూ హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ గాన్ని పట్టుకోవాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం చూడమ్మా బంగారం, క్రిమినల్ గాన్ని పట్టుకునే ప్రాసెస్ లో మన జీవితాలను రిస్క్ లో పెట్టకూడదమ్మా. క్రిమినల్ గాడు దొరికితే పట్టుకోవాలి తప్ప మన జీవితాలను రిస్క్ లో పెట్టి పట్టుకోకూడదు అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు బాబు నీ పక్కనుంటే దేనికి పనికి రాకుండా పోయేదానిలా ఉన్నాను కాబట్టి ముందు ఆ కేసు ఫైల్స్ ఇవ్వని చెప్పేసి ఆ క్రిమినల్ గడికి సంబంధించిన కేసు ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ క్రిమినల్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు మత్తు పదార్థాల డీలింగ్ చేస్తూ ఉంటాడనమాట. అందులోనూ హీరో వాళ్ళ పై అధికారి డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ కి ఏం చెప్తాడంటే వీడు మామూలుడు కాదు, కాకపోతే ఈ క్రిమినల్ గాడికి ఒక అన్నయ్య ఉన్నాడు, వాడు కూడా చూడటానికి వీళ్ళ ఉంటాడు, కానీ అతను ఒక సినిమా యాక్టర్, తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా తన జీవితాన్ని తను గడుపుతున్నాడు. కానీ ఈ తమ్ముడు క్రిమినల్ గాడు చాలా డేంజర్ గాడు కాబట్టి వాడిని మనం పట్టుకోవాలి. అందులోనూ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు షాపింగ్ మాల్ లో మత్తు పదార్థాల డీలింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి డిపార్ట్మెంట్ మొత్తం కలిసి ఆ షాపింగ్ మాల్ కి వెళ్ళాలి అని చెప్పేసి హీరో వాళ్ళ పై అధికారి చెప్తూ ఉంటాడు. హీరో మాత్రం అమాయకంగా నుంచొని చూస్తూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, చూడు నువ్వు ఆ తర్వాత మన డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయిన హీరోయిన్ మీరిద్దరు కలిసి షాపింగ్ మాల్ పార్కింగ్ లాట్ లో వెయిట్ చేస్తూ ఉండండి. ఆ క్రిమినల్ గాడు కిందకు వచ్చి తప్పించుకుంటే మీరు పట్టుకోవాలి, పైన ఒకవేళ పట్టుకుంటే మేము పట్టేసుకుంటాం అని చెప్పేసి హీరోయిన్ ఇద్దరిని పార్కింగ్ లాట్ లో పెట్టాడు. అది సంగతి. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో ఆ క్రిమినల్ గాడు థియేటర్ లో కూర్చొని వేరే అతని దగ్గర సరుకు కొంటాడు అనమాట. కొనేసి అతనికి డబ్బులు ఇచ్చేస్తాడు. అందులోనూ మనోడు కూడా సరుకు తీసేసుకుంటాడు. తీసుకున్న తర్వాత బ్యాగ్ చెక్ చేస్తే అందులో సరుకుతో పాటు కొన్ని చాక్లెట్లు కూడా ఉంటాయి. సో ఓకే మొత్తానికి సరుకు వచ్చేసిందని చెప్పేసి మనోడు అందులోనూ సరుకుని అమ్మిన వాడు కూడా డబ్బులు మొత్తం చెక్ చేసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో క్రిమినల్ పక్కన ఒక పోలీస్ కూర్చొని ఉంటాడు అనమాట. ఇదంతా మనోడు చూస్తాడు. చూసేసిన తర్వాత సార్ ఈ క్రిమినల్ గాడు థియేటర్ లో ఉన్నాడు, స్క్రీన్ నెంబర్ ఇది, మీరు అందరూ అలర్ట్ గా ఉండని చెప్పేసి అనడంతో డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ కూడా పార్కింగ్ లో రెడీగా ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ క్రిమినల్ గాడు వెళ్ళిపోయేటప్పుడు పక్కనే ఉన్న పోలీస్ బ్యాడ్జ్ చూస్తాడనమాట. దాంతో మనోడికి అర్థమైపోతుంది పోలీసులు ఉన్నారని చెప్పేసి హడావుడిగా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే డోర్ దగ్గర చాలా మంది పోలీసులు గన్నులు పట్టుకుని రెడీగా ఉంటారు. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ థియేటర్ లోపలికి వచ్చేసి గన్ను కాల్చుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. దాంతో థియేటర్ లో ఉండాలందరూ భయపడిపోతారు. అందులోని కాల్చే ప్రాసెస్ లో అనుకోకుండా బుల్లెట్ ఒక ఆయన తగులుతుంది. ఇలా కాదని చెప్పేసి ఇంకొక అతను లాక్కొచ్చేసి అతనికి గన్ను గురిపెట్టి మీరు గనక నన్ను పట్టుకోవాలని చూస్తే అతను చంపేస్తానని చెప్పేసి బెదిరించి అతన్ని తీసుకుని మెల్లగా బయటకు వస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు పార్కింగ్ లాట్ లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ క్రిమినల్ గడు తప్పించుకొని ఇదే దారిలో రావచ్చు అని చెప్పేసి రెడీగా ఉంటారన్నమాట. కాకపోతే సడన్ గా అక్కడ ఒక కార్ ఉంటుంది. ఆ కార్ లో పచింగో అని చెప్పేసి ఒకడు ఉంటాడు, వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరి దగ్గరికి జువాంగ్ అని చెప్పేసి ఒక వడ్డీ వ్యాపారం ఉంటాడు అనమాట. అతను ఏంటంటే వాళ్ళ మనుషులతో దిగుతారు. వీళ్ళు డబ్బులు ఇవ్వాలన్నమాట. అందుకని పచింగోని పట్టుకొని ఎరా నాకు ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు ఎప్పుడిస్తావురా అని చెప్పేసి వాడిని కొడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ తల బాదుకుంటుంది. కరెక్ట్ గా క్రిమినల్ గడు వచ్చేటప్పుడు వీళ్ళ గోలేంట్రా అని చెప్పేసి వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. వెళ్లి చూస్తే ఆ జువాంగ్ అని చెప్పేసి వడ్డీ వ్యాపారం ఉన్నాడు కదా, అతను హీరోకి తెలుసు అనమాట. హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ క్రిమినల్ గడు ఏం చేస్తాడంటే ఒక అతను నెత్తి మీద గను పెట్టాడు కదా, అందరినీ బెదిరించుకుంటూ లిఫ్ట్ ఎక్కుతాడు. ఆ తర్వాత మెల్లగా పారిపోయి కింద పార్కింగ్ లాట్కి వచ్చేసి కారులో పారిపోతూ ఉంటాడు.
ఇంకో పక్క హీరోయిన్ ఇదంతా చూస్తూ ఉంటుంది. ఒరే వెళ్ళిపోండిరా, క్రిమినల్ పట్టుకోవాలని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ ఆ క్రిమినల్ గడు కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అంతేకాకుండా చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి జువాంగ్ చేతికి సంఖ్యలు వేస్తుంది అనమాట హీరోయిన్. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కారు వేగంగా వచ్చేస్తుంది. అందరూ సైడ్కి వెళ్ళిపోతారు. కాకపోతే క్రిమినల్ గాడు పాపం జువాంగ్ ని ఏ కారుకి అయితే కట్టుబడేశారో ఆ కారుని గుద్దేసుకుని వెళ్ళిపోతాడు. పాపం దాంతో జువాంగ్ ఏంటంటే దెబ్బలు తగులుతాయి అనమాట. మరోవైపు ఆ క్రిమినల్ గాడు అక్కడ నుంచి పారిపోయి, అందులోను కారులో పారిపోయేటప్పుడు మనోడి దగ్గర సరుకు ఉంటుంది, డబ్బు కూడా ఉంటుంది. ఎందుకంటే పోలీసులకు ఎలాగో దొరికిపోయాము, అందుకని తనకి సరుకు అమ్మిన వాడి దగ్గర ఉన్న డబ్బు కూడా దొంగతనం చేసి చక్కగా కారులో వెళ్ళిపోయి మనోడు ఒక మెట్రో స్టేషన్ దగ్గర దిగుతాడు. దిగిన తర్వాత టికెట్ తీసుకుని స్టేషన్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత వాష్రూమ్ లోకి వెళ్తాడు. బేసికల్ గా ఈ క్రిమినల్ గాడు ఏంటంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బట్టలు అవన్నీ ఇక్కడ పడేసి వేషం మార్చుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ముందుగానే బట్టలు రెడీగా పెట్టాడు ఆ వాష్రూమ్ లో. తన ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చిన తర్వాత బట్టలన్నీ మార్చేసుకొని తలకు ఒక విగ్ తగిలించుకొని అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే సరే క్రిమినల్ గాడు ఎలాగో తప్పించుకున్నాడు అని చెప్పేసి అందరిని పిలిచి వాళ్ళకి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాడనమాట. అదేంటంటే డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయిన హీరోయిన్ ఎవరో కాదు, మన డిపార్ట్మెంట్ చీఫ్ వాళ్ళ కూతురు. అందులోనూ ఆయన ఏంటంటే మన డిపార్ట్మెంట్ లో ఎవరైతే తక్కువ కేసులు తీసుకుంటారు, ఎవరైతే రిస్క్ తక్కువగా చేస్తారని చెప్పేసి ఏరి కోరి మరి హీరోతో పాటు ఆ అమ్మాయిని ఒక టీమ్ గా చేశారు. కాబట్టి హీరో బాబు నువ్వు హీరోయిన్ ని చూసుకోవాలి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు, నన్ను నేను చూసుకోవడం చేత కాదు, అలాంటిది నేను ఇంకొక అమ్మాయిని చూసుకోవడం ఏంటని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ పై అధికారి మాత్రం లేదయ్యా బాబు, మన డిపార్ట్మెంట్ చీఫ్ వాళ్ళ కూతురు, అందుకనే ఆ అమ్మాయిని నీ పక్కన వేసాము, మీ ఇద్దరికి ఎటువంటి పెద్ద కేసులు ఏవేయం, ప్రశాంతంగా ఉండని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు క్రిమినల్ గాని చూపిస్తారు. మనోడు ఏంటంటే వాడు అపార్ట్మెంట్ కి వెళ్తాడు అనమాట. వెళ్లేటప్పుడు వీడి కాళ్ళ దగ్గర ఒక కుక్క అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాంతో ఇంతకు ముందు సరుకు తీసుకున్న బ్యాగ్ లో చాక్లెట్స్ ఉన్నాయి కదా, అందులో ఉన్న ఒక చాక్లెట్ తీసి ఆ కుక్క వేస్తాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ క్రిమినల్ గాడికి ఒక లేడీ ఎదురవుతుంది అనమాట. ఆ లేడీ ఎవరో కాదు, మనోడు చాక్లెట్ వేసాడు కదా కుక్కకి, ఆ కుక్క ఓనర్ అనమాట. ఆవిడ ఏంటంటే కుక్కను వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ హీరో ఏం చేస్తారంటే చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ కి వెళ్తూ ఉంటారనమాట. అందులోనూ హీరోయిన్ ఏమనుకుంటుందంటే తన గురించి డిపార్ట్మెంట్ లో ఎవరికి తెలియదు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే అందరికి చెప్పేశాడు కదా మన డిపార్ట్మెంట్ చీఫ్ వాళ్ళ కూతురే అని చెప్పేసి, ఆ విషయం ఎవరు అమ్మాయితో చెప్పరు. ఆ అమ్మాయి ఏంటంటే తన గురించి ఎవరికి తెలియదు అనుకొని క్యాజువల్ గా హీరోతో కలిసి చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ కి వెళ్తూ ఉంటుంది. అందులోనూ ఆ క్రిమినల్ గాడు థియేటర్ లో ఒక అతని నెత్తి మీద గన్ను పెట్టి తనని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు కదా, అతన్ని ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్ కి వెళ్తారనమాట. అతనికి కూడా గాయాలయ్యాయి. అక్కడికి వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు అక్కడ ఉంటాడు. బేసికల్ గా హీరో కంటూ ఎవరు లేరనమాట. తన కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. తనకంటూ మిగిలింది వాళ్ళ అన్నయ్య కొడుకు మాత్రమే. తనని మనోడు చూసుకుంటూ ఉంటాడు, చదివిస్తూ ఉంటాడు. నువ్వేంటి ఎక్కడున్నావు అని చెప్పేసి అంటాడు. ఏమి లేదు, ఇతను మా కెమిస్ట్రీ ప్రొఫెసర్, నేను అతను స్టూడెంట్ అని చెప్పేసి అంటంతో ఓ అవునా అని చెప్పేసి అంటాడు. అందులోని కెమిస్ట్రీ ప్రొఫెసర్ వాళ్ళ భార్య అక్కడికి వస్తుంది. ఆవిడకి ఏంటంటే క్యాన్సర్ ఉంటుంది అనమాట. ఆవిడ ఏంటంటే కొన్ని రోజుల్లో చనిపోతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ను ఆ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ని కొంచెం ఎంక్వైరీ చేసి ఆ క్రిమినల్ గా నువ్వు చూసావా లేదని చెప్పేసి అడిగేసి, ఆ తర్వాత హీరో ఏంటంటే వాళ్ళ అన్నయ్య కొడుకు గురించి కొంచెం ఎక్కువ గొప్పలు చెప్పేసి, అంటే హీరోయిన్ కి గొప్పలు చెప్తూ ఉంటాడు అనమాట. మావుడు మామూలుడు కాదు అని చెప్పేసి తనకు తెలిసిన ప్రతి ఒక్క విషయం చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి వడ్డీ వ్యాపారి జూవాంగ్ దగ్గరికి వెళ్తారు. అంతేకాకుండా జూవాంగ్ దగ్గర హంగ్ అని చెప్పేసి ఒక లేడీ ఉంటుంది అనమాట. మొత్తం ఆవిడే చూసుకుంటూ ఉంటుంది. ఆవిడ దగ్గరికి ఇలా జూవాంగ్ మీట్ అవ్వాలని చెప్పేసి అంటంతో రండి అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకెళ్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆయన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మీరు ఆ టైంకి అక్కడికి ఎందుకు వచ్చారు ఇలా అడుగుతున్నప్పుడు సడన్ గా హీరోకి తన పై అధికారి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇలా ఒక చోట కుక్క చనిపోయిందంట, అది ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయిందో కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అంటంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కుక్క చాక్లెట్ తిని చనిపోయిందని చెప్పేసి హీరోయిన్ నిర్ధారిస్తుంది. ఇప్పుడు కథ ప్రెజెంట్ కి వస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడానికి రీజన్ అది అనమాట. అందులోనూ వీళ్ళిద్దరు ఇక్కడికి రావడానికి ముందు ఇంత కథ జరిగింది. అందులోనూ హీరోయిన్ ఆ కుక్క ఓనర్ కి ఏం చెప్తుందంటే చూడండి ఎవరో తెలియక పాపం ఆ కుక్కకి చాక్లెట్ పెట్టారు. బేసికల్ గా కుక్కలు బిస్కెట్లు తింటే బానే ఉంటాయి కానీ చాక్లెట్లు తింటే మాత్రం అనారోగ్యంతో చనిపోయే ప్రమాదం ఉంది. పాపం ఎవరో తెలియక చేశారు, అనుకోకుండా చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అనుకోకుండా చనిపోవడం ఏంటి, మనిషి చనిపోతే ఇలా వదిలేస్తావా, నాకు తెలిసినంత వరకు ఈ కుక్కను ఎవరో చంపేసి ఉంటారు, మనం ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోనికి ఏం అర్థం కాదు, ఈడేంటి అసలు ఈ కేసు ముట్టుకున్నాడు, కుక్క చనిపోతే ముట్టుకుంటాడని చెప్పేసి హీరోయిన్ కి ఆశ్చర్యం వేస్తుంది. కానీ కథలో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ కుక్క ఓనర్ ఎవరో కాదు హీరో వాళ్ళ పై అధికారి భార్య అనమాట. అందులోను ఆ పై అధికారి వాళ్ళ భార్య ఏంటంటే తనని టార్చర్ చేస్తుంది అనమాట. కుక్క చనిపోయింది, ఎవరో చంపుంటారని
చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి అంటూ ఉంటుందంట. సో అందుకని ఆయన ఏమంటాడంటే ఎలాగో హీరో పెద్ద పెద్ద కేసులే ముట్టుకోడు కదా, అందుకని మనోడు ఏం చేస్తాడంటే హీరోకి ఈ కేసు అప్పచెప్తాడు. చూడు, ఒక 2-3 రోజులు నాంచేవనుకో, ఆ తర్వాత నా భార్యకి నేను కొత్త కుక్కను కొనిస్తాను, ఆ తర్వాత కేసు క్లోజ్ చేద్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. అందుకని ఈ డ్రామా వేస్తున్నాడు. దాంతో హీరోయిన్ కూడా సర్లే మనోడు కేసు చూద్దామని చెప్పన్నాడు కదా అని చెప్పేసి తాను కూడా ఓకే చేస్తుంది. బేసికల్ గా హీరోకి తన పై అధికారి కాల్ చేసిన ఈ విషయాలు ఏం పాపం హీరోయిన్కి తెలియదు. ఏదో హీరో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి హీరోయిన్ కేసుని టేకప్ చేస్తుంది. ఆ తర్వాత ఆ కుక్క ఓనర్ అడుగుతుంది అనమాట, చూడండి ఈ కుక్కని ఎవరు చంపుంటారు, మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే నేను ఒక అంకుల్ షాప్ కి ఎప్పుడు వెళ్తూ ఉంటానండి, అక్కడ ఒక 2 లవర్స్ ఉంటారు, అందులో అబ్బాయి ఏంటంటే నా వైపు అలాగే చూస్తూ ఉంటాడు, కాకపోతే ఆ అమ్మాయికి మాత్రం నన్ను చూసినప్పుడల్లా కోపం వచ్చేస్తుంది, ఒకవేళ నా మీద కోపంతో ఆ అమ్మాయి నా కుక్కకి చాక్లెట్ ఇచ్చి చంపేసి ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి ఆ షాప్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడ హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు కనిపిస్తాడు. అందులోనూ వాళ్ళ అన్నయ్య కొడుకు చేతిలో కుక్క ఏదైతే చాక్లెట్ తిని చనిపోయిందో అదే చాక్లెట్ ఉంటుందన్నమాట. దాంతో హీరోయిన్ కి హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు మీద కొంచెం డౌట్ వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ కుక్క ఓనర్ చెప్పింది కదా 2 లవర్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరు ఈ షాప్ దగ్గరకు వస్తారు. అందులోనూ వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఆ షాపింగ్ మాల్ పార్కింగ్ లాట్ లో ఒక వడ్డీ వ్యాపారి వచ్చేసి నా డబ్బులు నాకు ఇస్తావా లేదా అని చెప్పేసి పచ్చింగో అనే ఒక అతన్ని అడిగాడు కదా, అతనే ఇతను, అతని గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి. వీళ్ళిద్దరు ఏంటంటే స్కూటీలో లోపలికి వచ్చేస్తారనమాట. అంటే పచ్చింగో గాడికి ఆ స్కూటీ కంట్రోల్ అవ్వదు, అందుకని లోపల తెచ్చేస్తాడు. అంతేకాకుండా పచ్చింకో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ షాప్ అంకుల్ కూతురు అనమాట. నా కూతురుని ఎక్కించుకుని లోపలికి వస్తావరా అని చెప్పేసి షాప్ అంకుల్ ఏం చేస్తాడంటే పచ్చింకో గాడిని తన్ని తరిమేస్తాడు. దాంతో వాడు కూడా వెళ్ళిపోతాడు. కాకపోతే షాప్ అంకుల్ కూతురు ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు దగ్గరకు వచ్చి హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి అందరి ముందు బొగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. బేసికల్ గా మ్యాటర్ ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్య కూతురు అందులోను షాప్ అంకుల్ కూతురు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. అందుకని ఆ అమ్మాయికి మనోడు తెలుసు అనమాట. అది సంగతే. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ కలిసి అటాప్సీ సెంటర్ కి వెళ్తారనమాట. బేసికల్ గా ఆ కుక్కను అటాప్సీకి పంపించారు. అటాప్సీ చేసిన డాక్టర్ కూడా చూడండి, మామూలుగా కుక్కలు చాక్లెట్ తింటే చనిపోతే గానీ అన్ని చాక్లెట్లకి చనిపోవండి, కానీ ఈ కుక్క తిన్న చాక్లెట్ కి ఈ కుక్క చనిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కుక్క తిన్న చాక్లెట్ లో పొటాషియం సైనైడ్ అని చెప్పేసి ఒక విషయం ఉందండి, అది తినటం వల్ల చనిపోయింది, ఎవరో కలిపారు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. అందులోనూ ఆ చాక్లెట్ కవర్ కుక్క పక్కనే ఉండటం వల్ల దాని మీద వీళ్ళకి ఒక ఫింగర్ ప్రింట్ కనిపిస్తుంది అనమాట. ఇంకేముంది, వాడే కుక్కను చంపుంటాడని చెప్పేసి వీళ్ళు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు వడ్డీ వ్యాపారి ఏం చేస్తాడంటే పచ్చింకోని పట్టుకొని కారులో తీసుకెళ్తూ తనకి వార్నింగ్ ఇస్తాడనమాట. నువ్వు నా డబ్బులు ఇస్తావా లేదా, ఒకవేళ నువ్వు నా డబ్బులు ఇవ్వకపోతే నీకు నేను ఒక పని అప్పు చెప్తాను అని చెప్పేసి ఆ పని ఏంటో చెప్తాడు. ఆ పని ఏదో కాదు, థియేటర్ లో సరుకు దొంగతనం చేసిన క్రిమినల్ ఉన్నాడు కదా, వాడేంటంటే అక్కడ దొంగతనం చేసిన సరుకుని వడ్డీ వ్యాపారికి అమ్మాలి. కాకపోతే ఆ క్రిమినల్ గాడేంటి, వాడి వెనకాల పోలీసులు పడేసరికి అమ్మకుండా సైలెంట్ గా ఎక్కడో ఉన్నాడు అనమాట. ఈ వడ్డీ వ్యాపారం ఏమో చాలా మందికి కమిట్మెంట్ ఇచ్చాడు, మీకెందుకు సరుకు నేను ఇప్పిస్తా అని చెప్పేసి. కాకపోతే ఆ క్రిమినల్ గాడేమో ఎక్కడో దాక్కున్నాడు. దాంతో ఈ వడ్డీ వ్యాపారం ఏమంటాడంటే ఆ క్రిమినల్ గాడు ఎక్కడున్నాడో నాకు పట్టివ్వు, ఇదిగో వాడి ఫోటో అని చెప్పేసి చూపిస్తాడు. అంతేకాకుండా ఆ ఫోటో ఏంటంటే వాడి ఫోటో కాదు, వాళ్ళ అన్నయ్య ఫోటో చూపిస్తాడు. బేసికల్ గా ఇది వాడు అన్నయ్య ఫోటో, వాడు కూడా చూడటానికి ఇలాగే ఉంటాడు. కాబట్టి నువ్వు వాడిని పట్టించావనుకో, నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకవేళ నువ్వు పట్టివ్వలేదనుకో నీ సంగతి తర్వాత చూస్తా అని చెప్పేసి అనటంతో పచ్చింకు కూడా అప్పటికి తప్పించుకుందాం అని చెప్పేసి సరేనండి వెతికి పెడతా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ హీరోకి చెప్తుంది అనమాట, చూడు మీ అన్నయ్య కొడుకు మీద నాకు కొంచెం డౌట్ గా ఉంది, కాకపోతే ఆ డౌట్ కూడా కొంచెమే ఉంది. ఎందుకంటే మీ అన్నయ్య కొడుకే ఆ కుక్కని చంపినట్లయితే ఆ కుక్క పక్కన ఉన్న చాక్లెట్ కవర్ మీద మాత్రం ఆ క్రిమినల్ గాడి ఫింగర్ ప్రింట్ ఉంది. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో థియేటర్ లో తప్పించుకున్నాడు కదా క్రిమినల్ గాడు, వాడి ఫింగర్ ప్రింట్ ఉంది. ఎందుకంటే వాడే కదా కుక్కకి చాక్లెట్ వేసింది, వాడి ఫింగర్ ప్రింట్ ఉంది. కాకపోతే మీ అన్నయ్య కొడుకు చేతిలో మాత్రం ఆ చాక్లెట్ ఉంది అని చెప్పేసి అంటంతో చూడమ్మా బంగారం, వాడి ఫింగర్ ప్రింట్ లేదు కాబట్టి వాడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, మనం ఆ క్రిమినల్ గాని పట్టుకుందాము. అందులోనూ ఆ చాక్లెట్ కవర్ అక్కడే ఉందంటే వాడు ఆ పరిసర ప్రాంతంలోనే ఉంటాడు కదా, ఈ విషయం డిపార్ట్మెంట్ లో చెప్దామని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. చెప్పిన తర్వాత ఇంకేముంది, ఆ క్రిమినల్ గాడు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లోనే ఎక్కడో చోట ఉంటాడు, కాబట్టి ప్రతి ఒక్క సీసీ కెమెరాని బాగా చెక్ చేయండి అని చెప్పేసి హీరో వాళ్ళ పై అధికారి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు క్రిమినల్ గాని చూపిస్తారు. వాడు ఏం చేస్తాడంటే ఆ వడ్డీ వ్యాపారికి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత వడ్డీ వ్యాపారి అడుగుతాడు, ఏమైపోయారో ఎక్కడున్నావు నువ్వు, సరుకిస్తాను కదా అని చెప్పేసి అంటంతో ఏం సరుకండి బాబు, పోలీసులు నా కోసం వెతుకుతూ ఉన్నారు, ఇలాంటి సమయంలో నేను సరుకు తీసుకొని బయటకు వచ్చానంటే
చెప్తాడంటే ఇంకంతే సంగతులు, ఒకవేళ మీకు అంతగా సరుకు అవసరం అనుకుంటే మాత్రం డబుల్ ప్రైస్ ఇస్తానంటేనే మీకు అమ్ముతా అని చెప్పేసి అంటాడు. దాంతో వడ్డీ వ్యాపారికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత బయట పోలీసులు బాగా నా కోసం గాలిస్తున్నారని చెప్పేసి ఆ క్రిమినల్ గాడు కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు షాపింగ్ మాల్ కి ఆ క్రిమినల్ గాడు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వాడు మెట్రో స్టేషన్ కి వెళ్ళింది. ఇలా ప్రతి ఒక్క ఫుటేజ్ ని చూస్తుంది కానీ వాడు ఎలా తప్పించుకొని పారిపోయాడో తనకు కనిపించదు అనమాట. ఎందుకంటే వాడు బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బట్టలు విగ్గు మొత్తం మార్చుకున్నాడు కదా, అందుకని హీరోయిన్ గుర్తుపట్టలేకపోయింది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి జరిగింది మొత్తం క్లియర్ గా చెప్తుంది. వాడు షాపింగ్ మాల్ కి వచ్చాడు, అందులో ఉన్న థియేటర్ లో ఎవరి దగ్గర సరుకు కొన్నాడు, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయేటప్పుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ ని కాల్ చేశాడు. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి మీ అన్నయ్య కొడుకు వచ్చాడు. సో అంతవరకు బానే ఉంది. పార్కింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి వడ్డీ వ్యాపారి వచ్చాడు. అందులోనూ షాప్ అంకుల్ కూతుర్ని పంచుకోగాన్ని బెదిరించేసాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనకి ఈ కుక్క కేసు వచ్చిందనమాట. ఆ కుక్క ఎందుకు చనిపోయింది, చాక్లెట్ లో పొటాషియం సైనైడ్ ఉందని చెప్పేసి వచ్చింది. ఆ చాక్లెట్ కవర్ మీద మళ్ళీ క్రిమినల్ గాడి ఫింగర్ ప్రింట్ ఉంది. సర్లే అని చెప్పేసి ఆ కుక్క ఓనర్ అడిగితే నేను షాపులో ఇలా కొంటూ ఉంటాను, అక్కడ ఒక లవర్స్ ఉన్నారని చెప్పేసి అంది. దాంతో మనం అక్కడికి వెళ్ళాం. వెళ్తే షాప్ అంకుల్ కూతురు పంచుకో ఉన్నారు. సో అక్కడ కూడా కామన్ గా మీ అన్నయ్య కొడుకు చాక్లెట్ పట్టుకొని నుంచొని ఉన్నాడు. అందులో నువ్వు నాకేం చెప్పావు, నీ అన్నయ్య కొడుకు మామూలుడు కాదు, వాడు కెమిస్ట్రీలో టాప్ అని చెప్పేసి హాస్పిటల్లో చెప్పావు కదా. అదే సమయంలో అంటే ఆ షాప్ కి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య కొడుకు చేతిలో చాక్లెట్ ఉంది. సరే ఈ స్టోరీని ఇక్కడతో వదిలేద్దాం మనం. కానీ ఆ క్రిమినల్ గాడి చేతిలో గాయపడిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన షాపింగ్ మాల్ లోకి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ తో వచ్చాడు. కాకపోతే ఇప్పుడు ఆయన చేతిలో బ్యాగ్ లేదు. కానీ ఈ క్రిమినల్ గాడు షాపింగ్ మాల్ లోకి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ తో వచ్చాడు. వెళ్ళేటప్పుడు 2 తీసుకుని వెళ్ళాడు. ఆ రెండోది ఏదో కాదు, కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఏదైతే బ్యాగ్ తో షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇచ్చాడో ఆ బ్యాగ్ అది. కాబట్టి ఈ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఏదో చేసుంటాడు. అందులోని తన భార్య క్యాన్సర్ ఉంది కదా, మనోడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ కదా, ఒకవేళ మనోడే మత్తు పదార్థాలు తయారు చేస్తున్నాడేమో, ఆ క్రిమినల్ గాడికి అమ్ముతున్నాడేమో అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్ కి వచ్చావు, నువ్వు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేయి, నాకు కూడా నచ్చుతుంది, కానీ ప్రతి దాంట్లోకి మా అన్నయ్య కొడుకుని ఇన్వాల్వ్ చేయమాకని చెప్పేసి హీరోయిన్ కి హీరో కరెక్ట్ అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు కెమిస్ట్రీ టీచర్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే వడ్డీ వ్యాపారి జూవాంగ్ ని మీట్ అవుతాడు. బేసికల్ గా ఆయన దగ్గర అప్పు తీసుకున్నాడు అనమాట. అంతేకాకుండా జరిగింది మొత్తం చెప్తాడు. చూడండి, మీకు డబ్బులు ఇద్దాం అనుకున్నాను, నేను మత్తు పదార్థాలు తయారు చేస్తూ ఉంటాను, షాపింగ్ మాల్ లో క్రిమినల్ గాడికి మత్తు పదార్థాలు అమ్ముదామని చెప్పేసి వెళ్తే వాడు నా దగ్గర సరుకు తీసుకున్నాడు, కాకపోతే డబ్బులు కూడా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ డబ్బులు వస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులు కట్టేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన బాధ ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే కెమిస్ట్రీ ప్రొఫెసర్ వాళ్ళ భార్యకి క్యాన్సర్ ఉంది కదా, అందుకని ఆయన ఇదంతా చేస్తున్నాడు అనమాట. ఇదంతా విన్న తర్వాత వడ్డీ వ్యాపారం ఏమంటాడంటే ఒరే బురత కూడా, ఆ సరుకు నాకు కావాలరా, నువ్వు వాడికి తయారు చేసి ఇచ్చే బదులు నువ్వే నాకు తయారు చేసి ఇస్తే నేను నీకు డబ్బులు ఇస్తాను కదరా, మధ్యలో ఆ క్రిమినల్ గడు మనకి ఎందుకని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నువ్వు సరుకు ఎంతైనా తయారు చేయగలవు, కాబట్టి నీకు నేను ఏ వస్తువులు కావాలో అన్ని అరేంజ్ చేస్తాను, ఇక్కడే ఉండి సరుకు తయారు చేయి, ఆ తర్వాత డబ్బులు గిబ్బులు తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అంటంతో కెమిస్ట్రీ ప్రొఫెసర్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే తయారు చేస్తే డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులతో తన భార్యకి ఆరోగ్యం న్యాయం చేసుకోవచ్చు కదా, అందుకని కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఓకే చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ కి తనకి ఫుడ్ తీసుకొని వస్తాడు. అంతేకాకుండా ఆ ఫుడ్ తినేటప్పుడు అనుకోకుండా కాఫీ కప్పు హీరో మీద పడుతుంది. అనుకోకుండా హీరోయిన్ నెట్టేస్తుంది. దాంతో హీరో ప్యాంట్ మొత్తం తడిసిపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే లోపల ఉన్న బిల్లులు మొత్తం తీసి బయట పెట్టి వాష్రూమ్ కి వెళ్తాడు అనమాట, కడుక్కుందాం అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఆ క్రిమినల్ గాడు మెట్రో స్టేషన్ కి వచ్చినప్పుడు అనుకోకుండా వాడి మీద కాఫీ పడుతుంది అనమాట. దాంతో వాడు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి బాత్రూమ్ కి వెళ్ళాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరో ఎలాగైతే బిల్లులు మొత్తం తీసి బయట పెట్టాడో అలాగే వాడు కూడా బిల్లులు తీసి పడేసి ఉంటాడు. అది ఎక్కడ, మెట్రో స్టేషన్ లో. మెట్రో స్టేషన్ మొత్తం వెతికారు గాని పోలీసులు డస్ట్ బిన్ వెతకలేదు కదా, అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే మెట్రో స్టేషన్ డస్ట్ బిన్ మొత్తం వెతుకుతుంది. అందులో కాఫీ పడిన బిల్లుని బయటకు తీస్తుంది. ఆ తర్వాత మనోడు బిల్లులు మొత్తం లిస్ట్ బయట తీస్తుంది అనమాట. అంతేకాకుండా వాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. అందులోనే ప్రతి చోటకి వెళ్ళి ఆ బిల్లు చూపించి ఆ క్రిమినల్ గడి ఫోటో చూపించి వీడి ఇక్కడికి వచ్చాడా, వీడిని మీరు చూసారా అని చెప్పేసి అడగడం మొదలు పెడుతుంది. కాకపోతే వాళ్ళందరూ ఏమంటారంటే ఏమోనమ్మా, ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాళ్ళందరినీ గుర్తుపట్టలేం కదా అని చెప్పేసి అంటారు. దాంతో పాపం వాళ్ళకి ఏంటంటే ఒక్క లీడ్ కూడా దొరకదు. ఇదిలా ఉంటే మరోవైపు పంచుకొని ఆ తర్వాత షాప్ అంకుల్ వాళ్ళ కూతురు చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ప్రశాంతంగా ఒక రెస్టారెంట్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ పంచుకో కూడా చెప్తాడనమాట, ఇలాగ వడ్డీ వ్యాపారం ఉన్నాడు
కదా, వాడు ఒక క్రిమినల్ ని పట్టుకోమన్నాడు, అది పట్టుకుంటే అంత అయిపోతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు ఆ షాప్ అంకుల్ కూతురు ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకు, మా షాప్ దగ్గరికి హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు వస్తూ ఉంటాడు కదా, వాడు మా క్లాస్మేటే, వాడితో నేను క్లోజ్ గా ఎందుకున్నానంటే వాడు కెమిస్ట్రీలో టాపర్, వాడిని అడ్డు పెట్టుకుని మన సరుకు కనుక రెడీ చేసుకుంటే ఆ సరుకు నమ్ముకుని మనం కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి అంటంతో మనోడు కూడా ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి వచ్చిన వెయిటర్ ఏంటంటే వాటర్ పోసేటప్పుడు అనుకోకుండా ఆ వడ్డీ వ్యాపారి ఇచ్చిన ఫోటో మీద పోసేస్తాడు వాటర్. అంటే క్రిమినల్ ఫోటో ఇచ్చాడు కదా వీళ్ళని పట్టుకో అని చెప్పేసి ఆ ఫోటో మీద పోస్తాడు. దాంతో పంచుకో కోపం వచ్చేసి ఒరే చూసుకోవా అని చెప్పేసి ఫోటోని తుడుస్తూ ఉంటాడు. అదే సమయంలో షాప్ అంకుల్ కూతురు చూస్తుంది, ఏంటి వీడే నా సరుకు దొంగతనం చేసిందని చెప్పేసి అంటుంది. దాంతో పంచుకో కూడా అవును అని చెప్పేసి అంటాడు. వెంటనే షాప్ అంకుల్ కూతురు ఏమంటుందంటే వీడు ఏ అపార్ట్మెంట్ లో ఉంటాడో నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. అందులో అప్పటికి పంచుకో చెప్తాడనమాట, చూడు వీళ్ళొచ్చు ఇద్దరు ఉన్నారు, ఒకడేమో సినిమా యాక్టర్ ఇంకొకడేమో క్రిమినల్ అని చెప్పేసి అంటంతో ఆ క్రిమినల్ గాడు నాకు తెలుసు, కాకపోతే వీడి కోసం నువ్వు వెతుకుతున్నావు అని చెప్పేసి నాకు అస్సలు తెలియదు అని చెప్పేసి ఆ క్రిమినల్ గాడు ఏ అపార్ట్మెంట్ లో ఉంటాడో చెప్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తారంటే ఆ క్రిమినల్ గాడు ఏ ప్లేసులకి అయితే వెళ్ళాడో అక్కడికి వెళ్ళి ఆ క్రిమినల్ గాడి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అందరూ నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట ఏంటంటే ఆ కుక్క ఓనర్ ఉంది కదా ఆవిడ ఏంటంటే ఇంకో కుక్కతో తిరుగుతూ ఉంటుంది అనమాట. సరే చనిపోయిన కుక్క ఎలా చనిపోయిందని చెప్పేసి ఇంకో కుక్కను పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఆ క్రిమినల్ గాడు చాక్లెట్ కవర్ పడేసింది ఎక్కడ, ఈ కుక్క ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర. ఒకవేళ ఈవిడికి కూడా వాడు తెలుసుంటాడేమో అని చెప్పేసి ఆ క్రిమినల్ గాడి ఫోటో చూపిస్తే అయ్యో వీడెందుకు తెలియదు నాకు, మా అపార్ట్మెంట్ లోనే కదా వీడు ఉండేదని చెప్పేసి వాడి అడ్రస్ మొత్తం చెప్తుంది. దాంతో ఇంకేముంది హీరో హీరోయిన్ ఎంతగానో ఆనందపడతారు. ఆ తర్వాత వాడి రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే సమయానికి అక్కడ పచింకో ఆ తర్వాత షాప్ అంకుల్ కూతురు వీళ్ళిద్దరు బైక్ మీద అప్పుడే పారిపోతూ ఉంటారు బ్యాగులతో. కాకపోతే హీరో హీరోయిన్ ఇద్దరు చూసుకోరు వాళ్ళిద్దరిని. ఆ తర్వాత డైరెక్ట్ గా క్రిమినల్ గాడి ఫ్లాట్ కి వెళ్ళి చూస్తే వాడు చనిపోయి ఉంటాడు అనమాట. అందులోను కుక్క ఎలాగైతే చాక్లెట్ తిని చనిపోయిందో ఈ క్రిమినల్ గాడు కూడా చాక్లెట్ తిని అలాగే చనిపోతాడు. దాంతో హీరోకి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను క్రిమినల్ గాడిని ప్రాణాలతో ఉన్నప్పుడు పట్టుకోలేదని చెప్పేసి డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఈ క్రిమినల్ గడి డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా మార్చరీకి తీసుకెళ్లిపోతారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే వీళ్ళు డెడ్ బాడీ లోపల పెట్టేసి బయటకు వచ్చి చూస్తే ఆ క్రిమినల్ గడి లేచి వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళకి భయం వేసి పరిగెడుతూ ఉంటారు. కాకపోతే మేడం మేడం మీరు అనుకున్నట్లు నేనేం క్రిమినల్ కాదు, ఆ క్రిమినల్ గాడి వల్ల అన్ననే మా తమ్ముడు చనిపోయాడు కదండి, చివరి చూపు చూసుకుందాం అని చెప్పేసి వచ్చానని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా అప్పుడు రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత క్రిమినల్ వాళ్ళ అన్నయ్యని క్రిమినల్ డెడ్ బాడీ దగ్గర తీసుకెళ్తారు. మనోడు కూడా చూసి బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఆలోచన వస్తుంది. అసలు ఈ క్రిమినల్ గాడు చాక్లెట్ లో పొటాషియం సైనైడ్ కలిపితే వాడు తినడు కదా. దీన్ని బట్టి హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే ఆ చాక్లెట్ లో కెమికల్ కలిపింది ఎవరో కాదు ఆ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అన్నమాట. బేసికల్ గా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎందుకు కలిపాడంటే ఎప్పుడైతే మనోడు సరుకు అతనికి ఇచ్చేసి అంటే ఆ క్రిమినల్ కి ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాడో ఆ తర్వాత తన భార్యకి వైద్యం చేయించుకుంటాడు. కానీ మళ్ళీ ఆ క్రిమినల్ వల్ల తనకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి సరుకున్న బ్యాగ్ లో ఈ కెమికల్ కలిపిన చాక్లెట్స్ ని పెట్టాడు. సో దాంతో క్రిమినల్ కూడా అది తినేసి చనిపోతాడు కదా. అందుకనే మనోడు కావాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసి చేశాడు. కాకపోతే హీరోయిన్ కి హీరోకి చాక్లెట్ లో ఆ కెమికల్ కలిపింది కెమిస్ట్రీ ప్రొఫెసర్ అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ కి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది అనమాట. వాడెవడో ఈ క్రిమినల్ గాడు చనిపోవాలని చెప్పేసి అనుకున్నాడు. అంటే వాడు ఇప్పుడు బయట ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి ఈ చనిపోయిన క్రిమినల్ వల్ల అన్నయ్యనే ఈ క్రిమినల్ లాగా మార్చేసి మనం మార్కెట్ లోకి మనోని దింపామనుకో, క్రిమినల్ ని చంపాలి అనుకున్న ఒరిజినల్ క్రిమినల్ బయటకు వస్తాడు. అప్పుడు మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అని చెప్పేసి అంటంతో అందరూ అవును కదా ఇదో బాగుందని చెప్పేసి అంటూ ఉంటారు. మరోవైపు పచింకో ఆ తర్వాత షాప్ అంకుల్ కూతురు ఉంది కదా, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే పాపం ఆ క్రిమినల్ దగ్గర ఉన్న డబ్బులు సరుకు మొత్తం తీసుకొని ఒక హోటల్ రూమ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ లో ఆ డబ్బులు ఇసిరేసుకుంటూ ఇక మన లైఫ్ సెటిల్ అయిపోయినని చెప్పేసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే సరుకు వచ్చింది, డబ్బు వచ్చేసింది, ఇంకా వీళ్ళకే అని చెప్పేసి వీళ్ళు ఎగురుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు హోటల్ రూమ్ లో ఉన్న ఒక అతను ఏం చేస్తాడంటే ఆ వడ్డీ వ్యాపారి జూవాంగ్ కి కాల్ చేసి చెప్తాడనమాట వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు హోటల్ రూమ్ లో అని చెప్పేసి అంటంతో హడావుడిగా వడ్డీ వ్యాపారి బయలుదేరి రూమ్ లోకి వస్తాడు. వచ్చి చూస్తే రూమ్ లో డబ్బు ఉంటుంది, ఆ తర్వాత సరుకు ఉంటుంది, కానీ మనుషులు ఉండరు. ఎక్కడికి వెళ్ళారు ఇల్లు అని చెప్పేసి చూస్తే ఒక చిన్న పార్క్ ఉంటుంది అనమాట. ఆ పార్క్ లో చనిపోయి కనిపిస్తారు. ఎందుకంటే ఆ బ్యాగ్ లో ఉన్న చాక్లెట్లు వీళ్ళిద్దరు తిన్నారు, దాని వల్ల అక్కడే చనిపోయారు. దాంతో ఆ వడ్డీ వ్యాపారి ఏంటంటే పోతే పోయారులో మనకెందుకులే అని చెప్పేసి డబ్బులు ఆ తర్వాత సరుకు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు ఏం చేస్తారంటే ఆ క్రిమినల్ వాళ్ళ అన్నయ్యని అచ్చు క్రిమినల్ లా రెడీ చేసి మీడియా ముందుకు
తీసుకొచ్చి ఆ తర్వాత జైలుకి తీసుకెళ్లిపోతారు. దాంతో మీడియా వాళ్ళు జనం అందరూ ఏమనుకుంటారంటే క్రిమినల్ గాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు గ్రేట్ అని చెప్పేసి అనుకుంటారు. మరోవైపు ఆ వడ్డీ వ్యాపారం చూపిస్తారనమాట. మనోడు ఏంటంటే డబ్బు సరుకు రెండు తీసుకెళ్లాడు కదా, ఆ తర్వాత మీ అందరికి నేను పార్టీ ఇస్తున్నానని చెప్పేసి అదే బ్యాగ్ లో ఉన్న చాక్లెట్లు అందరికి పంచుతాడు. కాకపోతే ఆ వడ్డీ వ్యాపారి వాళ్ళ అసిస్టెంట్ హంగ్ మాత్రం అక్కడ ఉండదు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ కి పచింకో ఆ తర్వాత షాప్ అంకుల్ కూతురు ఇద్దరు చనిపోయారన్న విషయం తెలుస్తుంది అనమాట. దాంతో వాళ్ళిద్దరు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. చూసి షాక్ అయిపోతారు. కట్ చేస్తే మరోవైపు హంగ్ ఉంది కదా వడ్డీ వ్యాపారి దగ్గర పనిచేసే అమ్మాయి, ఆవిడేం చేస్తుందని తిరిగి తన బాస్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అందరూ చాక్లెట్లు తిని చనిపోయి ఉంటారు. అంతేకాకుండా హంగ్ తన బాస్ ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీస్ వ్యాన్ వస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. అంటే మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు వస్తారు వాళ్ళ టీంని తీసుకొని. దాంతో హంగ్ ఏమనుకుంటుందో ఏమో గానీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి బిల్డింగ్ మొత్తం వెతికితే హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు అక్కడ కనిపిస్తాడు. దాంతో వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా చేసేదేం లేక వేరే దారి లేక వాళ్ళ అన్నయ్య కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఇది కాస్త టీవీలో టెలికాస్ట్ అవుతుంది. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్లో ఉన్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ ని చూపిస్తారు. తన భార్యకి క్యాన్సర్ ఉంది కదా, మొత్తం వైద్యం చేపిస్తే తన భార్యకి ఉన్న క్యాన్సర్ మొత్తం పోతుందన్నమాట. దాంతో తాను ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే టీవీలో వస్తున్న హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు న్యూస్ చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే కెమిస్ట్రీ ప్రొఫెసర్ హీరో వాళ్ళ అన్నయ్య కూతుర్ని అసిస్టెంట్ గా పెట్టుకొని ఈ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నాడు అనమాట. దాంతో తాను దొరికిపోయాడు. ఇప్పుడు దొరికిపోయాడు అంటే ఎవరి పేరు చెప్తాడు? ఈ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పేరే చెప్తాడు కదా. ఒకవేళ తన పేరు చెప్తాడేమో అని చెప్పేసి ఈయన భయంతో వణిగిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు పోలీస్ స్టేషన్ లో హీరో వాళ్ళ అన్నయ్య కొడుకుని ఎంత మంది ఎంక్వైరీ చేసినా, ఎంత మంది ఇన్వెస్టిగేట్ చేసినా మనోడు మాత్రం నోరు తెరవడు అనమాట. తను అలాగే ఉంటాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. తాను పెంచిన పిల్లాడు ఇలా అయిపోయాడంటే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హాస్పిటల్లో ఉన్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ ని తన భార్యను చూపిస్తారు. బేసికల్ గా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఏమంటాడంటే, చూడు హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు నా గురించి ఒక్క ముక్క కూడా చెప్పడు, ఎందుకంటే వాడికి నేనంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే నాకున్న భయం ఏంటంటే ఆ క్రిమినల్ గాడు బతికి బయట తిరుగుతున్నాడు కదా, వాడి మీద నాకు కొంచెం డౌట్ గా ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కి తెలియదు కదా క్రిమినల్ చనిపోయాడు అని చెప్పేసి. అందులోనూ హీరో హీరోయిన్ ఏం చేశారు, ఆ క్రిమినల్ గాడి వాళ్ళ అన్నయ్యకి ఆ వేషం వేశారు. కాకపోతే కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఏమనుకుంటాడంటే క్రిమినల్ గాడే వాడని చెప్పేసి అనుకుంటాడు. వాడిని ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. కాకపోతే వాడి కర్మ కొద్దీ శరీరంలో ఒక రాడ్ దిగబడి హడావుడిగా హాస్పిటల్ కి వస్తాడు. అందులోనూ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉన్న హాస్పిటల్ కి వస్తాడు. బేసికల్ గా ఎలా జరిగిందంటే, ఇప్పుడు హీరో ఉన్నాడు కదా పోలీస్ స్టేషన్ లో హీరో వాళ్ళ అన్నయ్య కొడుకుని ఇన్వెస్టిగేట్ చేసి ఏ సమాధానం చెప్పబోయేసరికి చిరాకు వచ్చేసి బాల్కనీలోకి వచ్చి నుంచుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ క్రిమినల్ వాళ్ళ అన్నయ్య ఏంటంటే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లి సరదాగా సిగరెట్ తాగుదాం చెప్పేసి అనుకుంటాడు. అక్కడికి హంగ్ వచ్చేసి తన మీద అటాక్ చేస్తుంది. ఎందుకంటే వడ్డీ వ్యాపారి జూవాంగ్ చనిపోవడానికి కారణం ఈ క్రిమినల్ గాడే అని చెప్పేసి ఆవిడ ఫిక్స్ అయిపోయి మనోడిని పొడి చేస్తుంది. కాకపోతే పోలీస్ స్టేషన్ పక్కనే కదా, వాళ్ళందరూ అక్కడికి వచ్చేసరికి ఆవిడ అక్కడి నుంచి పారిపోతుంది. అందుకని వెంటనే హీరో అక్కడికి వెళ్ళి అందులోనూ మనోడిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అది జరిగింది. అంతేకాకుండా ఈ క్రిమినల్ వాళ్ళ అనేని ఈ హంగ్ అనే అమ్మాయి ఏ టైంలోనైనా సరే అటాక్ చేయొచ్చు అని చెప్పేసి ఆ అమ్మాయి మీద పోలీసులు ఒక కన్నేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే, ఏదైతే పొటాషియం సైనైడ్ ఉందో దాన్ని సెలైన్ బాటిల్లోకి ఎక్కించి ఆ క్రిమినల్ వాళ్ళ అన్నయ్యకి ఇద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. యాజ్ ఇట్ ఈస్ గా సెలైన్ బాటిల్లో ఆ సైనైడ్ కూడా కలుపుతారు. ఇదిలా ఉంటే మరోవైపు హంగ్ ఏం చేస్తుందంటే, క్రిమినల్ వాళ్ళ అన్నయ్య హాస్పిటల్ ఉన్నాడు కదా, ఆయన రూమ్ దగ్గర కాపలా కాస్తున్న పోలీసుని చంపేసి ఆ పోలీస్ బట్టలు హంగ్ వేసుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు స్టేషన్ లో ఉన్న మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య కొడుకుని చూపిస్తారు. తన దగ్గరకు వచ్చి హీరో బాధపడతాడు అనమాట. కాదురా నీకు నేనేం తక్కువ చేశానురా, నువ్వు ఎక్కడ చదువుకుంటా అంటే అక్కడ చదివించాను, ఈ రోజు నీకు డబ్బుల పరంగా ఇబ్బంది లేకుండా చూసుకున్నాను, ఎందుకు ఇలాంటి పాడు పనులు చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అన్నయ్య కొడుకు బరెస్ట్ అవుతాడు అనమాట. చూడు నువ్వు నన్ను చదివిస్తున్నావు, నీకేం కావాలి, ర్యాంకు కావాలి, నీకేం కావాలి, మార్కులు కావాలి, నువ్వు బయటికి వెళ్ళి మా వాడు ఎలా చదువుతున్నాడు ఇలా చదువుతున్నాడు అని చెప్పేసి అంటావు, కానీ నేను ఎంత కష్టపడి చదువుతున్నాను ఎప్పుడన్నా గుర్తించావా? కానీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గుర్తించాడు. అందులో నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. వాటన్నిటికీ ఎప్పుడైనా సరే ఎరా నువ్వు ఎంత కష్టపడ్డావు అంత ఓకేనని చెప్పి నన్ను అడిగావా? కానీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గుర్తించి నువ్వు గ్రేట్ రా అని చెప్పి నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడు, ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. అందులోనూ ఎక్కువ చదవ మాకని చెప్పేసి ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి నన్ను ఒక తండ్రిలా చూసుకునేవాడు. అందుకని ఆయనతో కలిసి నేను మత్తు పదార్థాలు తయారు చేయడానికి ఒప్పుకున్నాను. అందులోనూ ఆయనే చాక్లెట్ లో పొటాషియం సైనైడ్ కలిపాడని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎంతసేపు మార్కులు కావాలి, ఎంతసేపు కాలేజీలో ఫస్ట్ రావాలని చెప్పేసి అనుకున్నాడే తప్ప పిల్లాడు ఎంత కష్టపడుతున్నాడు,
నిజంగా వాడు అంత కష్టాన్ని పడగలుగుతున్నాడా లేకపోతే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయడానికి ఇష్టం లేకుండా చదువుతున్నాడు అనేది హీరో గెస్ చేయలేకపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హంగ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా క్రిమినల్ వాళ్ళ అన్నయ్యని జాయిన్ చేసిన రూమ్ లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే ఆ క్రిమినల్ గాడి వాళ్ళ అన్నయ్య ఉండడు. కరెక్ట్ గా అదే సమయంలో అదే రూమ్ లోకి కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆ తర్వాత తన భార్య ఇద్దరు వస్తారనమాట. వాళ్ళు ఏంటంటే డాక్టర్ నర్స్ వేషాలు వేసుకొని వస్తారు మనోడిని చంపడానికి. కాకపోతే రూమ్ లోకి వచ్చి చూస్తే తను కనిపించడు. కరెక్ట్ గా అదే సమయంలో బాత్రూమ్ లో నుంచి ఒకరు బయటకు వస్తారు. వచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ పై అధికారి అనమాట. బేసికల్ గా పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మళ్ళీ ఈ క్రిమినల్ వాళ్ళ అన్నయ్యని చంపడానికి హంగు రావచ్చు అని చెప్పేసి అందులోను వాళ్ళ భయం వేసి రాంగ్ నెంబర్ చెప్తారనమాట, రూమ్ నెంబరు. అందులోను పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ రూమ్ దగ్గరే కాపలా ఉన్నట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అందుకని కావాలని సెట్ చేసిన ట్రాప్ అనమాట ఇదంతా. ఇదిలా ఉంటే ఈ రూమ్ కి 3 రూమ్ల అవతలున్న ఆ క్రిమినల్ వాళ్ళ అనే రూమ్ చూపిస్తారు. అందులోను అక్కడే హీరోయిన్ కూడా ఉంటుంది. హీరోయిన్ కి హీరో ఏంటంటే జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కొడుకు మొత్తం చెప్పాడు కదా, తాను కూడా జరిగింది మొత్తం హీరోయిన్ కి చెప్తాడు. ఇదిలా ఉంటే కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ దగ్గరికి పోలీసులు వచ్చేసి, మేడం మన పోలీస్ పై అధికారి ఉన్నాడు కదా, ఆయన ఒక గదిలో పెట్టాం కదా మనం, ఆ గదిలోకి హంగ్ వెళ్ళిందండి, ఒకవేళ మీరు వెళ్ళి చూడండి ఆవిడో కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వస్తుంది. వచ్చి చూస్తే నిజంగానే హంగ్ అక్కడ ఉంటుంది. అంతేకాకుండా కెమిస్ట్రీ ప్రొఫెసర్ గురించి ఆల్రెడీ ఇంతకు ముందు హీరో కాల్ చేసి చెప్పాడు కదా, దాంతో ఈ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కూడా ఇక్కడ ఉండటం చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, నువ్వే కదరా అసలు క్రిమినల్ అని చెప్పేసి అంటుంది. దాంతో ఇది విన్న హంగ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఇదంతా జరగడానికి కారణం వీడేనా, అందులోని చాక్లెట్ లో పొటాషియం సైనైడ్ కలిపింది కూడా ఇద్దరు భార్య భర్తల అని చెప్పేసి హంగ్ గన్ను తీసుకుని వాళ్ళిద్దరిని కాల్చి చంపేస్తుంది. ఎందుకంటే వడ్డీ వ్యాపారి చనిపోవడానికి కారణం వీళ్ళిద్దరే కదా, ఆ చాక్లెట్లు తిని అందరూ చనిపోయారు కదా, అందుకని. ఆ తర్వాత హంగ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ నెత్తికి గన్ను పెట్టి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాలని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులు అందరూ భయపడిపోతూ ఉంటారు, ఆ హంగ్ ఎక్కడ హీరోయిన్ ని కాల్ చేస్తుందేమో అని చెప్పేసి. ఎందుకంటే ఆ అమ్మాయి డిపార్ట్మెంట్ చీఫ్ కూతురు కదా, ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరే. కరెక్ట్ గా అదే సమయంలో జీవితంలో ఇంతవరకు గన్ను కాల్చని మన కథలో హీరో గన్ను తీసుకొని హంగ్ భుజం మీద కాల్ చేస్తాడు. దాంతో హీరోయిన్ ప్రాణాలతో బతికి బయటపడుతుంది. ఆ తర్వాత హంగ్ను పోలీసులు పట్టుకుంటారు. అంతేకాకుండా తనకి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఏదైతే సెలైన్ బాటిల్ లో పొటాషియం సైనైడ్ కలిపాడో అదే సెలైన్ బాటిల్ ఈ హంగ్ ఎక్కిస్తారనమాట. పాపం ఆ విషయం ఆ హంగ్ కి తెలియదు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ క్రిమినల్ వాళ్ళ అన్నయ్య ఏంటంటే ఆ గదిలో ఏదో సామాన్లు మర్చిపోయానని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి ఆ గదిలోకి వస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హంగ్ చూసి నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని చెప్పేసి తనని చంపబోతుంది. కాకపోతే ఆ పొటాషియం సైనైడ్ బాడీలోకి వెళ్ళటం వల్ల ఆవిడ అక్కడే చనిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్యాంగ్ లో అందరూ చనిపోయారు. సో ఒక కుక్క తిన్న చాక్లెట్ కవర్ ని బేస్ చేసుకుని హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఈ కేసుని క్లోజ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళకి ఇంకో కేసు వస్తుందన్నమాట. అదేంటంటే ఒక చనిపోయిన పిల్లి వీళ్ళకి కనిపిస్తుంది. ఆ పిల్లి ఓనర్ వీళ్ళకి కంప్లైంట్ ఇస్తారనమాట, ఎవరు చంపారో తెలుసుకోవాలి అని చెప్పేసి. దాంతో వీళ్ళిద్దరూ ఆ కేసుని టేకప్ చేస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.